మందులు, మొగుడు కొడితే మందులు, మొగుడు మాట వినాలంటే మందులు, అత్తగారు మాట వినాలంటే మందులు మందులు మందులమ్మ మందులు మందులు పసర మందులు. ఈ ఊళ్ళో నా మందులు అవసరమైనోడు ఒక్కడు కూడా లేడేమో. నా టైం బాగాలేదు ఈరోజు, ఒక్కడు కూడా నా మందులు కొనట్లేదు. ఏం చేస్తాం ఇంకా, ఈ అడ్డదా ఉంటారు, రాజమండ్రి వెళ్ళిపోదాం. అక్కడైనా ఓ బకరాగాని పట్టాలి. ఏంటి రూట్ మారిపోయినా, ఇంతకి ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా? ఇవాళ ఒక్క బేరం కూడా లేక నా మైండ్ పనిచేస్తలేదు. సరే ఇలా వెళ్దాం, ఎవరో ఒకటి తగలాలి, నా చేయండి. నేను ఇలా మోసం చేస్తుంది అనుకోలేదు. ఎవడో ఉన్నట్టున్నాడు ఇక్కడ. చూడు బాబు, రాజమండ్రి ఎలా వెళ్తుందేటి? నా బాధల పడి నేను మందు తాగుతుంటే నీకు నేను చెప్పాలా? నీకు తెలీదా రాజమండ్రి ఎలా వెళ్తుందా? ఇంతకే ఊరు నీదే? కుర్రోడు మత్తులో ఉన్నాడు, ఈతోడు తిప్పి కట్టేయాలి నా మందులు. బాబు ఎందుకు అలా కోపాడిపోతున్నావు? నువ్వు చూస్తేనేమో దుబాయ్కో ఖత్తర్కో కువైట్కో అమ్మాయిలు పంపించే బోకర్లా ఉన్నావు. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయని నీ బిజినెస్ పడిపోతుందని బాధపడుతున్నావా ఏంటి? ఏటయ్యా ఏదో నా జాతకం నీకు తెలిసినట్టు అలా చెప్పావు. కాంపిటీషన్ నువ్వు జాతకాలని చూస్తావా? అదేం కాదు కుర్రోడా, నీ మొఖం చూస్తుంటే దుబాయ్ డబ్బు బాగా తిన్నట్టున్నావు. ఓరి దేవుడా, నా బాధ నేను పడుతుంటే నీకు అలా కనిపించానా? మొఖమంతా కలకల్లాడుతూ సినిమా హీరోలా ఉన్నావు. ఏం తెరటంలో బీరు చదువుతున్నాడు బాబు. ఏకుంటున్నా వదిలేసిందా ఏంటి? ఏటయ్యా నా జాతకంలో ఉన్నదన్నట్టుగా చెప్పేస్తున్నావు. ఏం జరుగుతుందో కూడా చెప్పే నాకు. ఎలా చూస్తున్నావా? మొత్తం అంతా చెప్పానా కదా. చూడు బాబు, నేను జాతకాలు చెప్పేవాడిని కాదు, పాస్టర్ మందులు ఇచ్చేవాడిని. పిల్లలు వచ్చిన వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులకి, నడు నొప్పులకి మందులు ఇస్తాను. చూడండి బాబు, కొంతమంది కుర్రోళ్ళకి ఒంట్లో కరెంటు పని చేయదు కదా, వాళ్ళకి కూడా పాస్టర్ మందులు ఇస్తాను. ఇంతకే పసల మంది ఇచ్చేవాడువా నువ్వు? అవునండి. నా జాతకం ఎక్కడ చెప్పేస్తావని చెప్పి నేను భయపడ్డాను. ఇలారా ఇలారా. ఏ బాబు, నీకు కూడా కరెంట్ లేదా? నాకు కూడా అదే ప్రాబ్లం. అర్థమైంది. నాలెవరో సరిగ్గా వదిలేసి వెళ్ళిపోయింది. దానికి నువ్వేమన్నా పసిరెత్తావా నాకు? నా పని ఇదే కదండి. అవునా? ఏం చూపించు. ఇది మామూలు మందు కాదండి, నల్లమల్ల అడవుల్లో నర్రేడు చట్నీ పిండి పిండి తీసిన మందు. నా సాగురంగా ఈ మందు బీర్లో కాకుండా నీళ్ళలో కలుపు తాగామనుకో, నీ ఒంట్లో కరెంట్ 5 వోల్టేజే. ఇంతకీ దీని రేట్ ఎంత? 500 అండి. 500? ఏం చేస్తాం, రోజులు అలా ఉన్నా, తప్పదు మరి, కొనుక్కోవాల్సిందే మందు. కింద ఈ మందు నువ్వు వాడితే రేసుకోరం అయిపోయినట్టే. ఎంతయా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? రాజమండ్రి ఎలా అడిగావు కదా, అది ఎలా వెళ్ళాలా? ఎలాగండి? అలాగే వెళ్ళిపో, రాజమండ్రి వచ్చేద్ది. అది చెప్పినట్టు నేను వింటలేదని నన్ను వదిలేస్తుందా? చెప్తాను దాని సంగతి. ఇవాళ మందు వేసుకోవాలా, దాని పని చెప్పాలా? ఏంటే మొఖం అలా మార్చి కూర్చున్నావు? ఏం కావాలి నీకు? ఏడవలేని మొగుడికి ఎన్నిసార్లు నేను ఎంత అందంగా రెడీ అయితే ఉపయోగం ఏంటి? నా బతుకు ఎప్పుడు ఇంతే కదా. దీనికి ఎప్పుడు ఇదే చేస్తారా బాబు? చూడు లక్ష్మి, నా ముందు నువ్వు ఎంత అందంగా రెడీ అయినా నువ్వు వచ్చి నా మీద పడ్డా ఎందుకో నీ మీద కోరిక రావట్లేదు. ఏంటి మా అమ్మగారు అయ్యారు తర్జన భర్జన పడుతున్నారు, నా గురించి అంటావా కొంపదేసి? ఈ పనోడు నా ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. వెళ్ళం నన్ను పట్టించుకోకుండా పనోడంకే 10 సార్లు చూస్తుంది.
రావుడు కాఫీ తీసుకోరా. పొద్దునుంచి టిఫిన్ కూడా తినలేదురా నువ్వు. టిఫిన్ ఎందుకు అమ్మగారు? చందనాన్ని రెడీ చేయండి, ఉల్లిపాయ వేసిపోతే తినేస్తాను. అలాగేరా, రెడీ చేస్తాను రా. మా వాటర్ కంపెనీ అంటే ఎంత ఇష్టమో, కాఫీ అని చెప్పి పాలలో బూస్ట్ కల్పించింది. మా అయ్యగారికి డౌట్ రాకుండామో. వీళ్ళిద్దరూ మనీ మొదలు పెట్టారా? వీళ్ళిద్దరి గురించి ఏదో ఆలోచించి ఏదో చేయకపోతే కొంపలు చేస్తారు. రమ్మని చీరలో చూస్తుంటే నా ఒంట్లో ఏదేదో అయిపోతుంది. ఇవాళ ఏదో ఒకటి చేయాల్సిందే. ఏరా రాముడు, ఏం చేస్తున్నావురా? డైరెక్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసేవట్రా? పొద్దున్నే కదరా సద్దన్నం తిన్నావు. ఏంటీడు నన్ను చూసి నోట్లోంచి మాట రాకుండా వాగేస్తున్నాడు. సరే పద, వంటింట్లో వేడన్నం ఉంది, వడ్డిస్తా అన్నాడు తిందిగా. మన ఇద్దరిని చూస్తే మన ఇద్దరికి ఉంటుంది. పద పద. ఎరా తమ్ముడు, అలా కాల్చి కాల్చి తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు నువ్వు. ఇక నువ్వు మారవా నువ్వు? అయ్యా, నా మనసుకు తగిలిన గాయాన్ని మందు తాగి సిగరెట్ కాల్చి బాగా తగ్గించుకుంటున్నాను రా. నా గాయం అలాంటిది. తమ్ముడు, ఈ సిగరెట్టు మందు ఇప్పుడు నేర్చుకున్నది కాదురా, ఎప్పటి నుంచో తాగుతున్నావు. నువ్వు నీ భార్యని సరిగ్గా ప్రేమించగా అతను నీ తప్పు చేసింది. తప్పంతా నీలో ఉంచుకుని వాడిని చంపేస్తా అన్నాను. ఏం చేసావు? ఇదేనా నీ పౌరుషం? రేయ్, నువ్వు నీ భార్యని సరిగ్గా ప్రేమగా చూసుకోవడం మూలంగానే ఆ పన్నోడు ప్రేమలో పడింది. వాడిని పొడి చేస్తాను చంపేస్తానన్నావు. ఏమైంది ఆ పౌరుషం? అన్నయ్య, నా భార్యని సరిగ్గా పట్టించుకోవటం వల్ల కదా అది తప్పు చేసిందిరా. నా తప్పు ఉన్నదిరా అన్నయ్య. చేత నీ సంపాదన ఉద్దేశం మార్చుకున్నాను రా. పైవాడే చూసుకుంటాడు. చాలా మంచి విషయం తమ్ముడు, నీలో మార్పు వచ్చింది. ఎప్పటికైనా నీ భార్య చెప్పినట్టు విను, తన్ని ప్రేమించు. అప్పుడు నీ మీద నీ భార్యకి గౌరవం వస్తుంది. అతను చంపాలో ఉంచాలో నేను చూసుకుంటాను. అన్నయ్య, వెళ్తాను. ఎక్కడి నుంచైనా నేను ఆచి చూసి అడిగేస్తాను. హలో మరదలా? బావగారు, పని కట్టి ఫోన్ చేశారేంటి ఈ మరదలకి? ఏంటో చెప్పండి. పను రాముడు ఎక్కడున్నాడు? నీ పక్కన ఉన్నాడా? ఏ పొలమైనా వెళ్ళాడా? బావగారు, ఇప్పుడే పొలం నుంచి వచ్చి పనుడు భోంచేసి పడుకున్నాడండి. సరే సరే, వాటితో నాకు పని పడింది. ఓసారి నా ఇంటికి పంపించి వాడిని. అలాగే బావగారు, పంపిస్తానండి. రాముడు, రాముడు. అమ్మగారు, చెప్పండి. ఏంటి? మా బావగారు పిలిచారు, ఏదో పని ఉందంట నీతో. వెళ్ళి అక్కడికి. వెళ్తాను అమ్మగారు. మీరు చెప్పాక కూడా వెళ్ళకుండా ఉంటానా? వెళ్తాను. అయ్యారు, అయ్యారు, ఏంటండి పిలిచారంట? రే, నీతో నాకు ముఖ్యమైన పని పడిందిరా. నాతో పని ఏంటండి అయ్యారు?
రే నీకు తింటా కూడలేదంటే తీసుకొచ్చిన ఇంట్లో పనుల్లో పెట్టుకున్నాను. ఇంట్లో పెట్టుకున్న పాపానికి నాకు మరదరికి మాయ మాటలు చెప్పి మచ్చ తీసుకొచ్చావు నాకు నువ్వు. అయ్యగారు అది అది రే ముందు ఏం చేసావు నాకు చెప్పరా నువ్వు. మీ మరదలే కాస్త ఇబ్బంది పెట్టిందండి. ఎంతైనా వయసులో ఉన్నాను కదా, తప్పు చేయక తప్పలేదు. రే ఎంత పని చేసావురా నువ్వు. పనుడు కదా అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెడితే తిన్నింటి వాసాలు ఎక్కడతావు నాకు. నా తమ్ముడికి ఈ విషయం తెలిసిపోయి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రా. వాడు ఆవేశం నేను ఆపాను రా. నేను చెప్పేంత వరకు గుట్టు చప్పుడు కాకుండా పని చేసుకోరా నువ్వు. నా మరదల వంకే తలెత్తు కూడా చూడకు నువ్వు. తెలియక తప్పు జరిగిపోయిందండి. ఇంకా అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానండి. నన్ను క్షమించండి అయ్యగారు. ఇంకెప్పుడు ఎలా జరుగుతుంది? ఎంత ప్రయత్నం చేసినా నా మరదలు నా మాట వినటం లేదు. ఆ పనుని ఒకరిని తెచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నాను. ఇంకా నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలో నా మరదలు నా మాట వినడం కోసం. హ. ఏమండి 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 ఎవరయ్యా? ఎవరు? నేనండి నల్లమల్లాడు వాళ్ళ నాగుని. నువ్వా? దాదా ఏదో వచ్చి కూర్చో. హ్యాపీగా ఉన్నారా? ఏంటండి మాట్లాడరేంటి? ఏదో అలా ఉన్నానులే. ఇంతకీ నేను ఇచ్చిన మందులు వాడుతున్నారా? మీ మరదలతో కూడా వాడుతున్నారు? ఆ, వాడుతున్నాను బాబు. నా తమ్ముడు వాడుతున్నాడు, నా మరదలు వాడుతోంది, నేను వాడుతున్నాను. ఇంకా గుణానికి ఏం రాలేదంటయ్యా. ఆ, ఈయన మందు పని చేయలేదంటాడేటి? పని చేయవలసిందే ఆయనకి కదా. అయితే మళ్ళా ఏదో చెప్పి డబ్బులు తెచ్చి ఇంతకీ మీ మరదలతో ఆ విషయంలో ఏమన్నా అయ్యిందా? అదే నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నానయ్యా, కానీ నా వల్ల అవటం లేదు. ఓహో అలాగా. అయ్యగారే అయ్యగారే మన పెరట్లో ఆనమకాయ కోసారండి. ఇవాళ పప్పు ఆనమకాయ వండుకుంటారండి మీరు అయ్యగారా. ఏమండి మీరు తినవలసింది ఆనపకాయ పప్పు, పొట్లకాయ వేపుడు, బీరకాయ వేపుడు కాదు. మీరు తినవలసినవి ములక్కాయ వేపుడు, ములక్కాయ ఎగురు, ములక్కాడ పులుసు, ములక్కాడ పచ్చడి, ములక్కాయ మటను, ములక్కాయ చికెను. తింటే మీ ఒంట్లో వేడి పుట్టి నా మందులు పనిచేస్తాయి అన్నమాట. ములక్కాయలు అంత మార్చి వాళ్ళ అయితే వాడితే వండి చేసుకుంటా. ములక్కడ ములక్కడే ములక్కడే ములక్కడ ములక్కడా. ములక్కాయలు అంత రహస్యం ఉందా నాకు తెలియక పెరట్లోంచి చెట్లన్నీ ఓ దరిపోయి నరికించేశాను. ములక్కాడ పిచ్చి బాగానే పట్టుకుంది వాళ్ళకి. ఇప్పటికైనా ములక్కాడ మహేశ్వరం తెలిసింది కదా. దానికి తోడు నేను ఈ మందు ఇస్తాను. దాన్ని నీళ్ళలో కలిపి మీ మరదలకి ఇచ్చారనుకోండి, మీ పని అయిపోద్ది. మరి డబ్బులు ఎంత బాబు? డబ్బులు ఏముందండి, పని చేసాకే ఇవ్వండి. మీ వల్ల 4 బేరాలు దొరుకుతాయి నాకు. ఇన్నాళ్ళు ములక్కాడలో రహస్యం తెలియక నా ఎవరంతా పాడు చేసుకున్నానా. ఎంతైనా నల్లమల్ల నాకు కరెక్ట్ మాట చెప్పాడు. రాజు, నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకుంటలేదు. పొద్దున్న ఎప్పుడో వెళ్తున్నావు, రాత్రి 10ంటికి వస్తున్నావు. ఫోన్ చేసినా తీయట్లేదు. నీ అవసరం తీరిందని నన్ను దూరం పెడుతున్నావా? నిన్ను నెమ్మొచ్చినందుకు నన్ను ఇలా ఏడిపిస్తావా? ఫోన్ ఎత్తకపోతే నీ మీద నాకు ప్రేమ లేనట్ట. మనిద్దరికి డబ్బు కావాలి కదా, అందుకే 24 గంటలు కష్టపడుతున్నాను. ఏమీ అనుకోకు. లేదు రాజు, నీలో ఏదో తేడా కనిపిస్తుంది. నన్ను సరిగ్గా పట్టించుకుంటలేదు. నిజంగా నన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చావా, లేదా నీ అవసరం తీర్చుకోవడానికి ప్రేమను అబద్ధమాడావా? నన్ను నమ్మట్లేదు నువ్వు. టైం కావాలి కదా, చూద్దాం. మంచి ముహూర్తం పెట్టి తొందరలోనే పెళ్లి చేసుకుంటాను నేను.
రాజు రాజు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు రాజు? రాజు 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 ఎక్కడా కనిపించడు? బాబాయ్ రాజు ఏమైనా కనిపించాడా? ఫోన్ చేయటానికి చిచ్చాపు వస్తుంది బాబాయ్. రాజు రాత్రి బట్టల బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళడం చూశానమ్మా నేను. కూర్చోమ్మా, బాధపడక తల్లి. అమ్మా ఏడవకమ్మా, ఏడవకమ్మా, వచ్చేసాడమ్మా తప్పదనగా. బ్యాగ్ వేసుకెళ్ళాడా బాబాయ్? ఎక్కడికి వెళ్ళాడు ఏంటో చెప్పాడా మీకు? ఎక్కడికి వెళ్ళాడంట? నేను బ్యాగ్ వేసుకుని వెళ్ళడం చూశానమ్మా, ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదమ్మా. ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో, అతనే వస్తాడులే, కంగారు పడకమ్మా. బాబాయ్ రాజు నన్ను చాలా మోసం చేశాడు. నన్ను వాడుకోవడానికి ప్రేమ పేరు చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాడు. వాడు అవసరం తీర్చుకుని నన్ను ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి నా జీవితం నాశనం చేశాడు. చూడమ్మా, చాలా మంది ఆడపిల్లలు ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే చాలు అమ్మ నాన్నలు మర్చిపోయి ప్రేమని చెప్పగానే వాడి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వాడు ఏం చేస్తాడో, వదిలేస్తాడా, వాడుకుని వదిలేస్తాడా, ఇవేమి పట్టించుకోకుండా ప్రేమ ప్రేమ అని చెప్పి పరిగెడతారు. అదమ్మా, అది నీ జీవితంలో జరిగింది. చూడమ్మా, జాగ్రత్తగా ఉండు, అంతా మంచిగా జరుగుద్ది. నేను ఉన్నాను కదమ్మా నీకు.